లక్ష్మి గారు నార్మల్‌గా సర్పదోషం ఉంది అని చెప్పి కొంతమంది చెప్తూ ఉంటారు. వాళ్ళు మళ్ళీ దానికి సంబంధించిన ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటారనమాట అది తీసేసుకోవడానికి. అసలా సర్పదోషం ఉందని తెలియడానికి సంకేతాలేంటి? సర్పదోషము ఉన్నదని అనేక సంకేతాలు ఉంటాయమ్మా. హ్మ్. అది పెళ్ళి కాదు. సరే పెళ్ళయింది అనుకుందాం. హ్మ్. తర్వాత పిల్లలు పుట్టరు. హ్మ్. పిల్లలు పుట్టారు అనుకుందాము. అంటే ఒక్కసారి పిల్లలు పుట్టరు, గర్భస్రావం అయిపోతుంటుంది ఒక్కొక్కసారి. హ్మ్. అంటే అబార్షన్స్ అయిపోతుంటాయి. ఓకే. సరే అట్లా కాకుండా మళ్ళీ పిల్లలు పుట్టారనుకుందాం. హ్మ్. పిల్లలకి కూడా కొంచెం శారీరకంగా, మానసికంగా ఇబ్బందులు పెట్టే పరిస్థితులు ఉండొచ్చు. హ్మ్. అవన్నీ ఏమి లేవు, బాగున్నాయి అనుకుందాం. బాగుంటే కూడా వాళ్ళ జీవితంలో ఏవో ఒక ఇబ్బందులు. హ్మ్. ఇటు చదువులో రాణించరు, అటు ఆటల్లో రాణించరు, అన్నిట్లలో మందకొడిగా ఉంటూ ఉంటారు. హ్మ్. అదే కాదు, కుటుంబం కూడా ఇబ్బందులు పాలవుతూ ఉంటుంది ఏదో రకంగా. అంటే వాళ్ళకి ఏ మనశ్శాంతి అనేటటువంటిది ఉండదు. హ్మ్. తర్వాత అప్పులు పాలవుతూ ఉంటారు, నవ్వులు పాలవుతూ ఉంటారు. ఇది ఒకటని కాదు, ఎటువైపు చూసినా కానీ అష్టదిగ్బంధనం అంటారు కదా, అట్లా అయిపోతుంది అనమాట. ఏ పక్కన కూడా వెళ్ళటానికి ఒక సోర్స్ అనేది కనిపించదు. హ్మ్. ఇబ్బందులు పడుతూ ఉంటారు, అన్ని రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు. అలాంటప్పుడు సర్పదోషం ఉంది. సర్పదోషం ఉందా లేదా అనేది ఎలా తెలుసుకుంటామంటే, హ్మ్. మనకు ఇంటి పురోహితుడు ఉంటారు కదా, ఆ పురోహితుడిని అడిగితే జాతక చక్రంలో చెప్తారనమాట. ఓకే. ఆ చక్రంలో చూసి దాన్ని బట్టి తెలుస్తుంది సర్పదోషం ఉందా లేదా. అది మనకే ఉందా, లేకపోతే కనుక మన కుటుంబంలో ఉన్నటువంటి పూర్వీకుల నుంచి వస్తున్నటువంటిదా. అవి హ్మ్. తరతరాలు కూడా ఇబ్బంది పెడతాయి సర్పదోషాలు అనేటటువంటిది. కేవలం ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం ఒక్కళ్ళకే కాదు, కొన్ని తరాల వరకు కొన్ని ఇబ్బందులు అనేటటువంటివి అవి ఆ లక్ష్మీదేవి యొక్క శాపం అనేటటువంటిది ఉంటుంది కొందరికి. కొందరికి ఈ సర్పదోషాలు అనేటటువంటివి ఉంటాయి అన్నమాట. ఓకే. ఈ సర్పదోషం ఉన్నటువంటి వాళ్ళకి అప్పుడు వాళ్ళని అడిగితే చెప్తారు, లేదులే ముందు తరం బాగానే ఉంది, తర్వాత కూడా బాగానే ఉంటుంది, ఇప్పుడు మీకే ఇట్లా ఉంది, కాబట్టి మీరు ఇది చేసుకోండి అని చెప్తారు. అసలు ఈ ఓకే. సర్పదోషాలు ఎందుకు ఏర్పడతాయి అంటే, హ్మ్. ఉదయము పొలాల దగ్గర పనులు చేసుకోవటానికి వెళ్ళేటప్పుడు రైతన్నలు కానీ, అందులో పనిచేసేటటువంటి వ్యక్తులు కానీ, వాళ్ళు మొట్టమొదటగా లోపలికి వెళ్ళేటప్పుడు వారి యొక్క నీడ ఆ పాముల మీద పడుతూ ఉంటుందట. అదే ఓకే. సమయానికి పాములు ఏం చేస్తూ ఉంటాయి అంటే, సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేసుకుంటూ ఉంటాయి. హుహు. అందుకని చెప్పి ఆ సూర్యనారాయణమూర్తికి నమస్కారం రోజు కూడా, అంటే మనం ఏ విధంగా అయితే పూజ చేస్తామో ఆ విధంగా సూర్యనారాయణమూర్తికి పూజ చేస్తాయి అన్నమాట పాములు. ఇప్పుడు భగవంతుడు తనకి నచ్చినటువంటి భక్తులు, నచ్చినటువంటి వాడు, ప్రతివాడు నచ్చుతారు. ప్రతివాళ్ళు ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళందరూ కూడా నచ్చుతారు. భక్తులు తనకేదన్నా అన్నా కానీ, ఏమిటయ్యా ఏమి ఇవ్వడు ఈ శంకరుడు అన్నామనుకోండి, అంటే ఏమనడు. కానీ అదే ఇంకొకడు ఎవరైతే శివభక్తులు ఉంటారో వాళ్ళనంటే వాడుకు ఒప్పుకోడు. అది ఏ భగవంతుడైనా కానీ. భగవంతుడు తనంటే ఒప్పుకుంటారు కానీ తన భక్తులంటే కనుక ఒప్పుకోరు. అదేవిధంగా ఇక్కడ ఈ నాగేంద్ర స్వామి ఏం చేస్తున్నారు, ఈ పాము ఏం చేస్తుంది, సూర్యనారాయణమూర్తికి నమస్కారం చేస్తుంది అంటే ఇప్పుడు భక్తుడే కదా. అటువంటి సమయంలో వచ్చి నీడపడటం కానీ, అక్కడ నుంచి ఈ పనులు చేసుకోవడానికి వచ్చినప్పుడు చేయటం కానీ, అంటే ఉదాహరణకి ఇది ఒకటి చెప్తున్నాను. అట్లా వాటికి ఆ నమస్కారం చేసుకునే సమయంలో ఎవరైనా ఇబ్బందులు కలిగిస్తే ఇటువంటివన్నీ దోషాలు ఏర్పడతాయి. ఒక్కొక్కసారి కొంతమంది పాముల్ని చంపుతూ ఉంటారు కనబడంగానే కూడా. మరి అదేమంటారు, ఆపద్ధర్మం. చంపకపోతే కాటు వేస్తుంది, మనకు మనల్ని సేవ్ చేసుకోవాలంటే చెయ్యాలి ఆ పని. మరి దానికి సంబంధించినటువంటి దోషం అనేటటువంటిది ఏర్పడుతుంది కదా, దాన్ని ఎలా నివృత్తి చేసుకోవాలి అంటే, అందుకే మన పెద్దవాళ్ళు సంవత్సరానికి 2 పర్యాయాలు చెప్పారమ్మా. ఇప్పుడు మనకి కార్తీక మాసంలో ఈ శుక్లపక్షంలో వచ్చేటటువంటి నాగుల చవితి రోజున ఈ నాగేంద్ర స్వామిని ఆరాధించి పాలు పోయటం అనేటటువంటిది. అదేవిధంగా మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి షష్ఠి, దాన్ని సుబ్రహ్మణ్య షష్ఠి, దాన్ని సుబ్బారాయుడి షష్ఠి అంటారు. అప్పుడు కూడా నాగేంద్ర స్వామిని ఆరాధన ఈ 2 సార్లు చేయటం వల్ల ఆ సంవత్సరం అంతా కూడా వారి కుటుంబానికి కాపుదలగా ఉంటుంది. నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది. నాగదోషాలు, సర్పదోషాలు లాంటివి కూడాను రాకుండా ఉంటాయి. ఇంకా అదే కాదండి, ఇంకా ఇవి చేసినా కానీ కొంచెం ఎక్కువ ఇబ్బంది పడుతున్నామండి అనుకున్న పక్షంలో ఏం చేయాలి అంటే, ఇప్పుడు మనకి శివాలయాల్లో కానీ కొన్ని దేవాలయాల్లో గమనించినట్లయితే రావి చెట్టులు ఉంటాయి. పెద్ద పెద్ద రావి చెట్టు ఉంటుంది కదా, ఆ రావి చెట్టు కింద జంట నాగుల్ని పెడుతూ ఉంటారు, ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అట్లా మనకి గనక శక్తి ఉన్నట్లయితే అక్కడ ప్రతిష్ఠించటం, ఓకే, నాగేంద్ర స్వామిని ఆ జంట నాగుల్ని ప్రతిష్ఠించటం. అంత శక్తి లేదు అనుకున్న పక్షంలో ఎక్కడైతే ఆ దేవాలయాల్లో జంట నాగులు, రావి చెట్టు కింద ఉన్నటువంటి జంట నాగులు ఉంటాయో, అప్పుడు వాళ్ళ ఆ చెట్టు చుట్టూ గనక 108 సార్లు ప్రదక్షిణ చేసినట్లయితే గనక వారికి
అంటే గర్భం దాల్చరు అనుకోండి, గర్భం దాల్చకపోతే ఏమిటి కారణం అంటే ఇట్లా నాగదోషాలు ఉన్నాయంటే ఇప్పుడు 108 సార్లు ఇలా తిరగటం వల్ల వారు గర్భం దాలుస్తారు, సంతానం అనేటటువంటిది కలుగుతుంది. ఓకే. మీరు చెప్పారు బాగుందండి, దేవాలయాల్లో కానీ ఎక్కడైనా జంట నాగులు ఉన్న చోట ఇట్లాగూ మరి మాకేమో అటువంటి నమ్మకాలు ఏమీ లేవండి అని అంటారు కొందరు. అటువంటిప్పుడు ఏం చేయాలంటే ఆ జంట నాగులు అవేం లేని చోట ఉట్టి రావి చెట్టు ఉంటుంది చూసారా, ఆ రావి చెట్టు చుట్టూ కుదిరితే 108 సార్లు చేయండి. మేము అక్కడ కూడా నమ్మమండి, మాకు పూర్తిగా నమ్మకం లేదు అని అంటే అప్పుడు అక్కడైతే రావి చెట్టు ఉందో ఆ రావి చెట్టు దగ్గర 108 సార్లు ప్రదక్షిణ చేయడానికి ఎంత సమయం పడుతుందో అంత సమయం ఊరికే కూర్చోండి అక్కడ. ఓకే. కూర్చుంటే అందులో ఆకుల్లో నుంచి వచ్చేటటువంటి గాలి ఏదైతే ఉందో అది గర్భదోషాలని పోగొడుతుంది అని చెప్పేటటువంటి మాట నేను కాదు, సైన్స్ చెప్పేటటువంటి మాట. నేటి సైంటిస్టులు కూడా దాన్ని ప్రూవ్ చేశారు. అందుకని మన పూర్వీకులు దేవాలయాల్లో ఇవన్నీ ఏర్పాటు చేశారు. మీరు నమ్మమనుకున్న వాళ్ళు ఇలా కూడా చేయొచ్చు. ఓకే. అందుకని ఇటువంటి నాగదోషాలు సర్పదోషాలు మటుకు ఇటువంటి వాటి వల్ల ఏర్పడుతూ ఉంటాయి. అంటే కొంతమంది ఎక్కడో నిధి ఉందిట అని చెప్పి పుట్టలు తవ్వుతుంటారు, లేకపోతే పాత దేవాలయాలు తవ్వుతూ ఉంటారు. అవి ఏమైందంటే వాళ్ళకి తిరిగి దేవాలయాలు కట్టించినా కూడా ఆ దోషం పోదు అని చెప్తారు. అది ఇంకా తరతరాలుగా వాళ్ళకి ఇబ్బంది పెడుతుంది. అటువంటి ఇబ్బందుల నుంచి మనం బయటపడాలి అంటే కనుక ఇలా అన్నీ కూడా మనం చేయాలమ్మా. చేయటం వల్ల ఆ నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం మనకి కలుగుతుంది. మాకున్న ఇప్పుడు జంట నాగులు ఉన్నాయని చెప్పా కదా దేవాలయాల్లో, అక్కడికి వెళ్ళి చేయటం. ఇంకా ఏమండి మాకు పూర్వీకుల నుంచి కూడా ఉందండి అనుకుంటే మనం చేయటమే కాదు, పూర్వీకుల నుంచి ఉంది అన్న మాట అంటే మటుకు ఖచ్చితంగా అక్కడ ప్రతిష్ఠ మటుకు చేయాలండి. చేస్తే అప్పుడు ఈ దోషాలు, ఈ నాగదోషాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ రాకుండా ఉంటాయి తల్లి. ఓకే. మాకున్న సందేహాలని చాలా చక్కగా నివృత్తి చేశారు. నమస్కారం. నమస్కారం.